మోడీని క్యారెక్టర్ అసాసినేషన్‌కి దశాబ్దాలుగా ప్రయత్నం జరుగుతూనే ఉంది. గోద్రా నుంచి బిగిన్ చేసి మతోన్మాదిగా చూపించే ప్రయత్నం ఎంతో చేసుకొచ్చారు. కానీ ప్రపంచమంతా అతన్ని అభిమానిస్తోంది, ప్రేమిస్తోంది. అతను అట్లాంటి మతోన్మాది కాదని తెలియడం వల్ల. అట్లాగే దేశంలో మతోన్మాదాన్ని పెంచలా. మతోన్మాదుల్ని కట్టడి చేశాడు. హిందువుల్లో మతోన్మాదులు ఎవరూ లేరు. మతంకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కోరుకుంటున్నారు తప్పించి ఎదుటి మతం నాశనం కావాలని కోరుకోవట్లేదు. ఎదుటి మతం నాశనం కోరుకోవాలనుకునే వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు హిందువులను ఉన్మాదులుగా చూపించి అసలు ఉన్మాదులు. దాన్ని మోడీ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. ప్రపంచం అది గుర్తించింది. అందుకనే మోడీకి అంత విలువిస్తోంది. ఇప్పుడు మోడీ ద్వేషులు కొత్త కాన్సెప్ట్. ఇక మత ప్రాతిపదికన కుదరదు, లేదా ఆర్థిక వ్యవస్థ నాశనం అని అబద్ధాలు చెప్దామంటే ఇప్పుడు ప్రపంచంలో 4వ స్థాయికి వచ్చింది. జీఎస్టీ నెల నెల 1,50,000 కోట్లు వస్తుంటే చేత కాదని చెప్తే సిల్లీగా ఉంటుంది. పోనీ పేదరికం దుర్మార్గం అని చెప్దామంటే పేదరికం ప్రపంచంలోనే 40 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డటువంటి ఏకైక దేశం అయింది. కాబట్టి ఇంకా అవన్నీ కుదరట్లేదు. ఇక ఇప్పుడు ఏంటంటే ఓట్ షోర్ లాంటిది అది ఫెయిల్ అయింది. అయినా సరే ఇప్పుడు తప్పుడు లెక్కలతో ఎవరైతే ఇంతవరకు చాటుగా ఉండే వామపక్ష భావజాలికులు ఇప్పుడు బహిరంగంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కువ ఓట్లు వచ్చినా తక్కువ సీట్లు వచ్చినాయి ఆర్జేడీకి, లేకపోతే ఆ ఓట్లు తీసేయడం వల్ల జరుగుతుంది. ఇట్లాంటిది ఓట్లు తీగిపోతే ఏం చేయాలి? చచ్చిపోయిన వాళ్ళ పేరుతో ఓట్లు వేస్తుంటే, లేదా ఒకే మనిషికి 4-5 చోట్ల ఓట్లు ఉంటే ఆ మనిషి ఒక చోట ఓటేస్తుంటే మిగతా 3 చోట్ల వేరే వాళ్ళు ఓట్లు వేసుకుంటుంటే అది ఐఎన్డీఏ కూటమి అయితే దాన్ని ఆపడానికి సరి చేస్తుంటే దాన్ని మోడీకి ఎన్నికల సంఘానికి లింక్ పెట్టి చేయడం. ఇట్లాగా ఒక రెచ్చగొట్టేటటువంటి పని. అంటే తరచూ ఓడిపోయే పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరినీ ఒక తాటికి తెచ్చి, అది ఐఎన్డీఏ లేకపోయినా సరే, ఇంక్లూడింగ్ ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పిచ్చ కనబడుతుంది. తెలంగాణలో కొంత కంట్రోల్ ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. కానీ ఆంధ్రాలో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆ కాంగ్రెస్ పిచ్చ పెరుగుతోంది. రాహుల్ గాంధీ చెప్పింది నమ్ముతున్నారు. ఇలాంటి విధంగా దేశమంతా తయారు చేయడానికి కుట్రలు జరుగుతాయి.